సో రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదైతే చేశామో అది చెప్పుకోలేకపోయాము అని చెప్పారు కదా. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? వాస్తవమే, కొంతమంది దాంట్లో వెనకబడిన మాట. ఎందుకంటే మాకున్న మీడియా సంస్థలు ఒకటే సాక్షి పత్రిక, సాక్షి టీవీ. సో మాకు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏం లేవు. వాళ్ళకి 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు పనిచేస్తున్నాయి, ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్. మేము చేసినటువంటి మంచి కంటే వాళ్ళు చేసినటువంటి చెడు దుష్ప్రచారం ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళింది. మేము లేని అంటే ఇక్కడ అసలు జరగనటువంటి వాళ్ళు జరిగినాయి అని చూపించి మేము 10 లక్షల కోట్లు అప్పులు చేసామని దుష్ప్రచారం చేశారు. ఓ రోజు 10 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 11 అన్నారు, 14 లక్షల కోట్లు అని కూడా అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో చేసినటువంటి అప్పు కేవలం 3,32,000 కోట్లు. అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న. ఆ 3,32,000 కోట్లు 1,97,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకి, అంతకుముందు మనకి వారసత్వంగా వచ్చిన అప్పులకి అసలు వడ్డీయే కట్టాం. అంటే దాదాపు 2 లక్షల కోట్లు కట్టినట్టు, 1,93,000 కోట్లు అంటే. మళ్ళీ నెల నెల ఉద్యోగస్తులు శాలరీలు పెరిగినాయి, కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాము. సో అవన్నీ అదనంగా ఇవి. సో మళ్ళీ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అన్నీ. సో ఇవన్నీ మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్కే చేశాం. కానీ వీళ్ళు వచ్చిన ఈ 15 నెలల కాలంలోనే 2 లక్షల కోట్లు అప్పు చేసినా వాళ్ళు ఒకటంటే ఒక కార్యక్రమం చేయాలి. కానీ ఇక్కడ ఏదేదో చేసేసాం, ఏదేదో జరిగిపోయిందని చెప్పి ప్రచారం చూడండి. పెద్ద పెద్ద యాడ్లు వేసి సూపర్ 6 ఇవ్వలేదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మీటింగ్లు పెడుతున్నారు. సో వాళ్ళు అట్లా ఉంటుంది. కానీ మేము ఇన్ని చేసి ఇప్పుడు ఇదే మెడికల్ కాలేజీలో ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి మెడికల్ కాలేజీలు ఎంత అనేది అందరి కళ్ళ ముందు కనపడుతున్నాయి. కానీ మా హయాంలో అన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి అని ఆ పబ్లిసిటీ మేము ఎప్పుడన్నా చేసాము, అంతకుముందు చేసుకోవాలి. అదే సో ఏంటంటే చేసింది ఎక్కువ రీచ్గా చెప్పుకోలేకపోయాం. సో దాది కూడా జనాల్లోకి, ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది, ఒరే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజమండ్రిలో అప్పుడు మెడికల్ కాలేజ్ కట్టాడు కదా, కానీ చెప్పలేదు. అప్పుడు కట్టిన సంగతి ఏదో ఆ రోజు వరకు వెళ్ళి ఓపెనింగ్ చేసి వచ్చారు, అంతవరకే తప్ప కట్టామని చెప్పి 10 సార్లు చెప్తేనే కదా అర్థమైంది. సో అది చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకపోయినా ఇప్పుడు చూడండి, సూపర్ 6 సూపర్ హిట్ అయింది తమ్ముళ్ళు. ఎవడన్నా సూపర్ 6 ఇవ్వలేదంటే ఆడికి 4 మందం. ఎవరో రివర్స్లో మాట్లాడుతున్నాడు చూసారా. సూపర్ 6లో ఆడబిడ్డ ఇదేమైంది, లేదంటే నిరుద్యోగ భృతి ఏమైంది, మొట్టమొదటి ఏడాది రైతు భరోసా ఏమైంది, రెండో ఏడాది రైతు భరోసాలో 20,000 ప్లేస్లో 14,000 ఎందుకు వచ్చింది, దాంట్లో ఇప్పటివరకు 5,000 ఎందుకు ఇచ్చావు, మొట్టమొదటి ఏడాది తల్లికి వందనం ఏమైంది, రెండో ఏడాది తల్లికి వందనంలో 20 లక్షల మందికి ఎందుకు కోత విధించావు, సో ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఏడాది ఒకటే సిలిండర్ ఎందుకు ఇచ్చావు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి మనం మాట్లాడాలంటే. కానీ ఏమంటాడు, అన్నీ ఇచ్చేసాను, ఎవడన్నా ఇవ్వలేదంటే మీకు 4 మందం అంటే 4 కట్ చేస్తానని పోయి ఒక 4 మందం అన్నాడు. సో అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏంటంటే ఏదైనా ఫెయిర్, మన నిజాయితీగానే, ఇప్పుడు కూడా మనం ఎక్కడ అబద్ధాలు చెప్పొద్దు, మనం ఓడిపోయాం ఏమైంది కానీ మనం అబద్ధాలు చెప్పొద్దు అంటాడు. సో అందుకనే మేము చెప్పుకునే దాంట్లో కొంత వెనకబడినటువంటి మాట వాస్తవం. బట్ ఈసారి అలా ఉండదు, ఎందుకంటే ఒకసారి జరిగిన దాన్ని రెక్టిఫై చేసుకొని వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మేము ఏం చేసాం, 2019 నుంచి 24 దాకా చేసినటువంటి అభివృద్ధి ఏంటి, సో ఆ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, అవన్నీ ఇప్పుడు ఎలా ఆగిపోయినాయి. మేము చేసిన అభివృద్ధినేమో ప్రైవేటీకరణకి ఇస్తున్నారు, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం ఆపేశారు. సో చేయూత లేదు, ఆసరా లేదు, ఈరోజు విద్యా దీవెన లేదు, వసతి దీవెన ఆగిపోయింది, ఆరోగ్యశ్రీ ప్రైవేటు పరం అయిపోయింది, కాపు నేస్తం లేదు, లా నేస్తం లేదు, ఏమీ లేవు, అన్నీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తున్నాడు. సో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా 2029 మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనేది ఖచ్చితంగా జరిగింది. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో మళ్ళీ గెలుస్తాం.